చూడండి, ఎప్పుడు కూడా మనకు గురు గృహాలకు అంటే గురువీళ్లకు బుధుడు, అదేవిధంగా బుధుడిళ్లకు గురువు సప్తమాధిపతి. ఇక కుజుడికి శుక్రుడు, శుక్రుడికి కుజుడు. ఓకే అండి, వీళ్ళ గృహాలు చూడండి సప్తమాధిపతులు అవుతారు. ఇక శనికి సూర్య చంద్రుడు ఎదురిళ్ళు అవుతారు. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మానవుడు పాప పుణ్య మిశ్రితుడు. అంటే గత జన్మలో చేసినటువంటి సత్కర్మలకు గాను అంటే పుణ్యానికి గాను ఈ జన్మలో సుఖాన్ని ఇవ్వడానికి శుభగ్రహాలు, అదేవిధంగా గత జన్మలో చేసినటువంటి దుష్కర్మలకు గాను పాపగ్రహాలు మనల్ని దుఃఖించడానికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖము దుఃఖము రెండు ఉంటాయి. ఒక వర్గం సుఖాన్ని ఇస్తే ఒక వర్గం దుఃఖాన్ని ఇస్తుంది. అంటే గురుపాలిత లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తికి గురుపాలిత గ్రహాలు అంటే కోణాధిపతులు పూర్వ పుణ్యాన్ని ఇస్తే, అదే విధంగా శనిపాలిత గ్రహాలు పూర్వ పాపాన్ని ఇస్తాయి అంటే దుఃఖాన్ని ఇస్తాయి. ఒకవేళ శనిపాలిత లగ్నంలో జన్మించినట్లయితే శనిపాలిత గ్రహాలు అంటే కోణాధిపతులు వారి పూర్వ పుణ్యాన్ని ఇస్తే, గురుపాలిత గ్రహాలు కానీ పూర్వం చేసినటువంటి దుష్కర్మలకు గాను ఇక్కడ దుఃఖాన్ని ఇస్తాయి.